ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 50వ వచనంని క్లెయిమ్ చేద్దాం. వీటికంటే గొప్ప కార్యములు చూచితివని అతనితో చెప్పాను. ఈ వాగ్దానం ఎవరితో అన్నారో తెలుసా అండి? మరి యేసయ్య నతానేలుతో అనడం జరిగింది. హృదయంలో కపటం లేకుండా దేవుణ్ణి సేవిస్తున్నాడండి ఈ నతానేలు. అంజూరపు చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవారండి. ఏనాటికైనా మెస్సయ్య రావాలని, ఆ మెస్సయ్యని చూడాలని ఆశపడేవాడండి ఈ నతానేల్ గారు. యేసయ్య శిష్యుల్లో ఫిలిప్పు వెళ్ళి నతానేలుతో మాట్లాడుతున్నారు. నీకు తెలుసా, నజరేతు నుంచి రక్షకుడైన యేసయ్య మన దగ్గరే ఉన్నారు, చూద్దాం రా అని అన్నారు. ఆ రోజుల్లో గుర్తింపు లేని ఊరేదైనా ఉంది అంటే అది నజరేత్ అండి. కానీ యేసయ్య ఆ ఊరికి రావడం వలన, ఆ గ్రామానికి రావడం వల్ల ఆ ఊరికి ఘనత వచ్చిందండి. అందుకే జీసస్ ఆఫ్ నజరేత్ అని పిలవడం జరుగుతుంది. మన పేరు జీవగ్రంథంలో రాయబడింది. ఎందువలన? మనమేదో గొప్ప కార్యం చేశామని కాదు, మన దేవుని బట్టి మనం ఈ స్థితిలో ఉన్నామండి. ఏదేమైనా ఆయన చూపే కృప, ఆయన ఇచ్చే ఘనత. ఆయన ఇవ్వకపోతే ఆ యేసయ్యే మనకు ఒకవేళ ఫాదర్గా, ఇటర్నల్ ఫాదర్గా లేకపోతే మనకి ఇంత మంచి పేరు వచ్చేదే కాదు కదండి. ఈ గ్రామంలో అడుగుపెట్టిన తర్వాత ఆ ఊరికే ఒక వాల్యూ వచ్చింది. అలాగా ఈరోజు మీ జీవితంలో ఎవరైనా వాల్యూ ఇవ్వట్లేదా? అయితే ఫస్ట్ యేసయ్యకి స్థానం ఇవ్వండి. ఎప్పుడైతే మొదటి స్థానం యేసయ్యకి ఇస్తారో, యేసయ్యని మీరు జీవితంలో ఎంటర్ చేసుకుంటారో అఫ్కోర్స్ మీ లైఫ్ ధన్యమవుతుంది. అదే కాకుండా మీకు కూడా ఆటోమేటిక్గా వాల్యూ వస్తుంది. మిమ్మల్ని బట్టి వాల్యూ రాదండి, యేసయ్యలో మీరు జీవిస్తున్నారు కాబట్టి యేసయ్యని బట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఘనత కలుగుతుందండి. యేసయ్య ఒక మంచి మాట చెప్పారు. అదేమిటో అంటే కపటం లేని నతానేల్ అని అన్నారండి. మంచి సాక్ష్యం యేసయ్య నతానేల్ కోసం ఇచ్చారు. ఈరోజు ఈ భూమిపైన మనం ఎంతవరకు బ్రతుకుతామో మనకే తెలియదు. ఈ రోజున్న ఈ ఊపిరి రేపు ఉంటుందో లేదో తెలియదు. మరి యేసయ్య మన గురించి మంచి సాక్ష్యం పరలోకంలో ఇవ్వాలంటే ఈ భూమిపైన ఎలా జీవిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం కూడా పరీక్షించుకోవాలి కదండి. ఈ విధంగా అయితే నతానేల్ని కపటం లేని నతానేల్ అని మంచి సాక్ష్యం ఇచ్చారో, మనల్ని బట్టి కూడా యేసయ్య మంచి సాక్ష్యం ఇవ్వాలండి. అలా మనం జీవించాలి. వీటికంటే గొప్ప కార్యాలు చూతువు అన్న వాగ్దానము యేసయ్య నతానేల్ గారితో మాట్లాడడం జరిగింది కదా. ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో కూడా బాధ ఉందా, నొప్పి ఉందా, ట్రబుల్ ఉందా, హెల్త్ బాగాలేదా, పెట్టిన బిజినెస్ ఒకవేళ లాస్ అయిపోయారా, లేదా ఫ్యూచర్ ఏంటి అన్నది అర్థం కావట్లేదా? అయితే ఒక విషయం చెప్పనా, ఆ రోజు నతానేల్ గారు మరి అంజూరపు చెట్టు కింద ఉండడం యేసయ్యకి తెలుసు. యేసయ్య మీట్ అయినప్పుడు కూడా నతానేల్ గారికి ఏమన్నారు తెలుసా? నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చుని నా గురించి ఆలోచిస్తున్నావు, అది నాకు తెలుసు అని అన్నారు. అప్పుడు నతానేల్ చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు జీవిస్తున్నప్పుడు యేసయ్యని ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటున్నారో, మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనుక్షణం మనం యేసయ్యని ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నామో యేసయ్యకి తెలుసండి. హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ హీ కెన్ డూ ఎనీథింగ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు అవర్ లవింగ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సో you shall see a greater things because our God is greater than anyone in this world. Have a blessed in Christ Jesus. Jesus loves us so much. Amen.